వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతోనే తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ కళ సాకారమైంది. చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు. అణగారిన వర్గాల ఆశా జ్యోతిగా బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి. తమిళ ఉగాదిని ప్రజలు ఆనందలోగిళ్ల నడుమ జరుపుకోవాలి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. వార్తల్లోని వివరాలు. కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతోనే తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ కళ సాకారం అయిందని చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు తెలిపారు. సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 1330 కోట్లతో తిరుపతి కాట్పాడి డబుల్ లైన్కు ఆమోద ముద్ర వేసి నిధులను మంజూరు చేయడంతో ప్రజలు చిరకాల వాంఛ సాకారమైందని తెలిపారు. దీని ద్వారా తిరుపతి, తిరుమల, తిరుచానూరు, శ్రీకాళహస్తి, గోల్డెన్ టెంపుల్ ఆలయాలకు భక్తుల తాకిడి అధికం కావడంతో పాటు చిత్తూరు పార్లమెంటు పురోభివృద్ధి చెందుతుందని అన్నారు. అంతేకాకుండా వాణిజ్య సంస్థలు అభివృద్ధి చెందడంతో పాటు గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ పండించిన పంటలను సులభంగా రవాణా చేసుకునేందుకు సౌలభ్యంగా ఉంటుందన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చిత్తూరు పార్లమెంట్ అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కాలంలోనే కోట్ల రూపాయల నిధులతో నగర అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా అభివృద్ధి చెందుతోందని ఆయన వెల్లడించారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు వారి అభిప్రాయాలను మీడియాకు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో నగర మేయర్ అముద, టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేళ్ల సురేంద్ర కుమార్, కార్యాలయ కార్యదర్శి మోహన్ రాజ్, కోదండ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. లాజిస్టిక్స్ గా చూస్తే రోడ్ ట్రాన్స్పోర్ట్ లో చూస్తే మనకి 449 కోట్లు ఎంతో ఖర్చు అవుతుంది ప్రయాణం. ఇది రోడ్లో చేస్తే దాని కానీ ఇప్పుడు మనం ట్రైన్లోకి తీసుకొస్తే చీపర్గా అవుతుంది అనమాట. 445లో 30%కి తగ్గిపోతుంది. అట్లాగే కాన్సిక్వెంట్ గా నేషనల్ ప్రాపర్టీ, జాతీయ ప్రాపర్టీ అనుకున్న డీజిల్ కూడా దగ్గర 4 crore లీటర్స్ ఎవ్రీ ఇయర్ సేవ్ అవుతుంది. సో ఇట్లాంటి అడ్వాంటేజెస్ అన్నీ ఉన్నాయి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది, ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి జాబులు చేయడానికి వెళ్ళిన వాళ్ళు పొద్దున వెళ్ళి సాయంత్రం వచ్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ గంట మనం కట్ చేస్తా పోతాం. ఈ విధంగా అన్ని బెనిఫిట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇది మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్కి ఈ 104 కిలోమీటర్లో ఒక 10 కిలోమీటర్లు కాట్పాడి తప్పించి బోర్డర్ నుంచి మిగతా 94 కిలోమీటర్లు చిత్తూరు డిస్ట్రిక్ట్ లోనే జరుగుతుంది. చంద్రగిరి నుంచి మొదలుపెట్టి అంత మన డిస్ట్రిక్ట్కే ప్రయోజనం ఉంటుంది. సో అందరూ ఈ ఫెసిలిటీ వాడుకుంటారని, ముందుకి అభివృద్ధి బాగా జరుగుతుందని ఆశిస్తా ఉన్నాము. అలాగే మ్యాంగో బోర్డు గురించి కూడా మనం బాగా ప్రయత్నం చేస్తున్నాం. అయితే మన బడ్జెట్ లో మనం మిస్ అయిపోయాం. దీనికి కూడా మన ఆనరబుల్ సీఎం గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న రైతులకు కానీ ప్రాసెసింగ్ యూనిట్లకి ఇద్దరికి జరుగుతున్న సమస్యలు ఏంటి ఆనరబుల్ సీఎం గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఈ విషయాన్ని టేకప్ చేస్తున్నారు అగ్రికల్చర్ మినిస్టర్తో. అయితే ఇది అగ్రికల్చర్ మినిస్టర్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇద్దరికి సంబంధించిన విషయం కాబట్టి ఆ ఇద్దరు మినిస్టర్స్ తో చెబుతున్నాం. సో సీఎం గారు మాట్లాడిన తర్వాత నేను కూడా ఫాలో అప్ చేస్తున్నాం. మేబీ నెక్స్ట్ బడ్జెట్ గా ఇస్తారేమో కానీ మేము పదే ఒక విషయాన్ని పదే మనం అడిగితే వీళ్ళ అవసరం ఎట్లుంది కదా ఇచ్చే అవకాశం ఉందని మేము ఆశిస్తాం. అలాగే కొంతమంది ప్రాసెసింగ్ యూనిట్లు వాళ్ళు చెప్తా ఉన్నారు, మనకి యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తే మన పల్ప్ని ఇతర దేశాలు ఆఫ్రికన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తాయి, యూరోప్కి ఏషియన్ కంట్రీస్ చేస్తాయి. ఈ కంట్రీస్ తో పోల్చినప్పుడు వాళ్ళ ఎక్సైజ్ కస్టమ్స్ డ్యూటీ మనకి డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇండియా నుంచి వచ్చిన దానికి ఎక్కువ ఛార్జ్ చేస్తారు, వాళ్ళ దగ్గర తక్కువ చేస్తున్నారు. ఆటోమేటిక్గా ఆ కంట్రీ ఏం చేస్తుంది, ఇమాజిన్ జర్మనీ తీసుకుంటుంది అనుకోండి, ఎవరు తక్కువ దీనికి ఇస్తే దానికి వెళ్ళిపోతారు. మనం ఎక్కువ కస్టమ్స్ డ్యూటీ ఉంది కాబట్టి సో దాన్ని
ఆన్ పార్ విత్ అదర్ కంట్రీస్ చేయండి, లేదంటే ఇంకా కొంచెం చేయండి, మాది కానీ ఎక్కువ పెడితే మా దగ్గర నుంచి తీసుకోవడం తగ్గిపోతుంది. సో ఆ రిక్వెస్ట్ కూడా రైటింగ్ లో పెట్టడం జరిగింది. అలాగే ఎప్పుడు మనకు అవసరమైన రోడ్లకు సంబంధించి ఇక్కడ నుంచి మనకి ఎమ్మెల్యేస్ నుంచి మనకి ఏదైనా ఇన్పుట్స్ వచ్చి హైవేలో అండర్ పాస్లు కావాలన్నా, రైల్వేలు ఆర్యూబీలు అంటే రైల్వే అండర్ పాస్లు, రైల్వే ఓవర్ పాస్ బ్రిడ్జిలు కనుక కావాలంటే ఖచ్చితంగా మనకి నితిన్ గడ్కరీ గారు చాలా ఫేవరబుల్ గా ఉన్నారు. మన చంద్రబాబు గారు వచ్చినప్పుడల్లా ఆయన కలుస్తారు. ఆ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే మనం ఏది అడిగినా కూడా పాసిబిలిటీ ఉంటే ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తారు. ఇక్కడ సర్వే అయిపోయింది, వర్క్ స్టార్ట్ అయిపోయింది సార్, దీని గురించి మనం మాట్లాడు. సో అంత తొందరగా పనులు జరుగుతుంది. సో అదేవిధంగా హెల్త్ విషయానికి వస్తే మన దగ్గర ప్రైమరీ హెల్త్ సెంటర్ కి మౌలిక సదుపాయాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ సివిల్ హాస్పిటల్ మౌలిక సదుపాయాలు కలెక్టర్ గారి కృషితో ఏమేమి రిక్వైర్మెంట్. తమిళ ఉగాదిని తమిళ ప్రజలు అత్యంత ఆనందంగా జరుపుకోవాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. తమిళ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరం బజార్ వీధిలో వెలిసిన శ్రీ శివ షణ్ముగ సుందర వినాయక స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శివ షణ్ముగ సుందర వినాయక స్వామి దర్శనార్థం విచ్చేసిన ఎమ్మెల్యేకు దేవస్థానం చైర్మన్ కన్నన్ సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తమిళ ప్రజలు తమిళ ఉగాది పండుగను అత్యంత ఆనందదాయకంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. తమిళనాడుకు దగ్గరలో చిత్తూరు జిల్లా ఉండడంతో ఇక్కడ తమిళ ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారికి చేయూతను అందించే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్, కోదండ యాదవ్, ఆలయ పాలక మండలి సభ్యులు శ్రీధర్, విజయరాఘవ, రాజేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా సోమవారం స్థానిక దర్గా సర్కిల్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేసీ విద్యాధరి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశా జ్యోతిగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి వారి అభ్యున్నతికి తోడ్పాటును అందించారని, అదే తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా వారి కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చి అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ అముదా, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికారిత అధికారి చిన్నయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికారిత అధికారి మూర్తి, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే గాంధీ, డివిఎంసి సభ్యులు రాజ్ కుమార్, శంకర, ధనశేఖర్, వరలక్ష్మి, రవి, మునుస్వామి,
విజయ్ కుమార్, ధనలక్ష్మి, దేవరాజులు, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటంతో దర్గా సర్కిల్ నుండి ర్యాలీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు మరియు ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఆబ్జెక్టివ్నే మనం సుమన్ కింద డౌన్ చేయండి. అంబేద్కర్ గారి ఆశయాలని ఆనాడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వారి ఆశయాల్ని వారి ఆశీస్సులతో ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంబేద్కర్ గారికి 20 ఎకరాల అమరావతిలో ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా అంబేద్కర్ పట్ల, అంబేద్కర్ భావాలు, అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవించే రాష్ట్రంలో, ఎందుకంటే అంబేద్కర్ గారు ఏవైతే రాజ్యాంగంలో ఉందో వాటిని అమలుపరిచే నాయకుడిగా మన నారా చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారత రత్న కూడా ఇవ్వడం జరిగింది. అంటే మా చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు సార్ గారు, అదేవిధంగా మా చిత్తూరు ఎమ్మెల్యే జగన్నాథ్ అన్న గారు, చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు, జేసీ మేడం గారు, డీడీ సోషల్ వెల్ఫేర్ జీడీ గారు చాలా అద్భుతంగా ఈ 5 ఏళ్ళు అంబేద్కర్ జయంతి అంటే మాకు తెలియకుండా పోయింది మా ఎస్సీలకి. ఈ రోజు అంబేద్కర్ జయంతిని అట్లే బ్రహ్మాండంగా జరిపిస్తూ దళితులకు ఎంత గౌరవం ఇవ్వాలో, దళితులను ఎంత అభివృద్ధి చేయాలనో, ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ అన్ని విధాలుగా వర్కులు కానీ మా చిత్తూరు ఎమ్మెల్యే గుజరాల జగన్మోహన్ అన్న గారికి మా దళితుల తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతాను. ఆయన అంత పనులు వదులుకొని మా కోసం, మా దళితుల కోసం ఈ విధంగా చేసి అన్ని దగ్గరుండి చిత్తూరుని అన్ని విధాలుగా ముందుకు తీసుకొని పోతూ చిత్తూరు కాట్పాడి రైలు రోడ్ని 1300 కోట్లు తెప్పించిన ఘనత మా ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు గారిది, మా చిత్తూరు ఎమ్మెల్యే టైగర్ మా ఎమ్మెల్యే గారిది. ఇన్ని 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇంతవరకు పిగిలేరటంతా రైల్వే బ్రిడ్జిలు కూడా లేవు. ఈ రోజు రైల్వే బ్రిడ్జిలు, ఆ రోజు ఆదికేశవ నాయుడు ఉన్నప్పుడు రైల్వే స్టేషన్ కట్టి చిత్తూరు హైదరాబాద్ రైలు వేస్తే ఈ రోజు మా జగనన్న గారి తరఫున వేలూరు చిత్తూరు కాట్పాడికి ట్రైన్ వేయడం జరిగింది. డబుల్ రోడ్లో చిత్తూరుని ఈది డెవలప్ చేయడం జరిగింది. ఈ రోజు నిజమైన స్వతంత్ర అంబేద్కర్ రాజ్యాంగం ఈ రోజు అమలు అవుతా ఉంది. చాలా సంతోషంగా ఉంది మా ఎస్సీలకి. ఈ రోజు మా దళితుల్లో మాకు ఆనందంగా నింపుతున్న మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, జిల్లా కలెక్టర్, జిల్లా జేసీ మేడం గారు, సోషల్ వెల్ఫేర్ జేడీ సారు అందరికి కూడా మా దళితుల తరఫున అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చిత్తూరులోని మసీదు మిట్టలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చిత్తూరు నగరం మసీదు మిట్టలో ఉంటున్న యాస్మిన్ భాను పూతలపట్టు మండలంకు చెందిన సాయి తేజ 4 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఫిబ్రవరి 9న ఇంట్లో వారికి తెలియకుండా నెల్లూరులో వివాహం చేసుకొని తిరుపతి ముత్యాల రెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 13న రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో యాస్మిన్ బాను తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ నేపథ్యంలో యాస్మిన్ బాను తండ్రికి ఆరోగ్యం సరిగ్గా లేదని పంపించాలని
సాయితేజను కుటుంబ సభ్యులు కోరడంతో ఆదివారం 11 గంటలకు యాస్మిన్ భాను భర్త సాయితేజ్ చిత్తూరుకు తీసుకువచ్చి సోదరుడు లాలుతో కారులో పంపాడు. సోమవారం తెల్లవారుజామున యాస్మిన్ భాను ఇంటిలో ఉరివేసుకొని ఉండడం పలు అనుమానాలకు తావుతీస్తోంది. దీంతో యాస్మిన్ భానును వారి తల్లిదండ్రులు హతమార్చారంటూ భర్త సాయితేజ్ ఆరోపించారు. పెళ్లైన 3 నెలలకే తన భార్యను తన నుండి దూరం చేశారని కన్నీరు మున్నీరుగా విలపించాడు. సమాచారం అందుకున్న చిత్తూరు 2 టౌన్ పోలీసులు మృతి చెందిన యాస్మిన్ భాను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తూరు 2 టౌన్ సీఐ నెట్టికంటయ్య మీడియాకు వివరించారు. నీకు మాకు సంబంధం అని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్పేసి వెళ్ళిపోయారు. దాన్ని 2వ రోజే మళ్ళీ వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ అన్న వాళ్ళందరూ ఇంటికి వచ్చి అయ్యింది ఏదో అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చి మాట్లాడారు. రోజు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడి మీ నాన్నకి ఆరోగ్యం బాగాలేదు, వచ్చి చూసుకోవద్దురా అని చెప్పేసి రోజు మాట్లాడారు. 2 రోజుల క్రితం వాళ్ళ అన్న వచ్చాడు. ఒక 2 గంటల సేపు కూర్చొని నేను తీసుకొని పోతా అని చెప్పేసి ఫోర్స్ చేసి మాట్లాడారు. ఫోర్స్ చేసి మాట్లాడితే నేను పంపించాను చెప్పేసి చెప్పాను. ఒకవేళ అలా ఉంటే నేను వచ్చి తీసుకోవచ్చి నేను చూపించుకొని వస్తాను చెప్పేసి చిత్తూరుకి వచ్చాను. మార్నింగ్ ఒక 11:30కి వచ్చాను. 11:30కి వచ్చి బీసీఆర్ సర్కిల్ దగ్గర ఆ అమ్మాయిని వాళ్ళ అన్న కారులో పంపించి నేను వెళ్ళాను. ఒక అరగంట తర్వాత వాళ్ళ అన్న ఫోను, వాళ్ళ నాన్న ఫోన్, అందరి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రాగానే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అడగగానే వాళ్ళ అక్క వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, వెళ్ళి చూసుకోపో అని చెప్పేసి చెప్పారు. మేము అప్పటికప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళంగానే అక్కడ ఎవరు లేరు. ఎవరో మార్నింగ్ హ్యాంగింగ్ కేసు వచ్చింది, వెళ్ళిపోయారని చెప్పి చెప్పారు. తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ ఏదో చులకనగా మాట్లాడారు. వెళ్ళి మార్చిలో పడింది, వెళ్ళి చూసుకొని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ఆ తర్వాత మార్చి దగ్గరికి వెళ్ళేసరికి ఆ అమ్మాయి ఫోటో చూపించేసరికి ఆ అమ్మాయి మార్నింగ్ చనిపోయింది, మార్చిలో ఉండాలని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత ఇంకా మాది డిఎస్పీ సార్ దగ్గర మాట్లాడాం కాబట్టి డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళంగానే చిత్తూరు సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా ఫోన్ చేసి మాట్లాడారు. నాతో వచ్చి మాట్లాడండి, ఏమైందంటే చెప్పమని చెప్పారు. దేశ గతిని మార్చిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని దక్షిణాది రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం ఇన్ఛార్జ్ షణ్ముగం తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా షణ్ముగం మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభివృద్ధి, హక్కుల సాధన కోసం కృషి చేసిన చిరస్మరణీయుడు అంబేద్కర్ అని కొనియాడారు. అంటరాని కులాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలపడితే వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంబేద్కర్ గ్రహించాలని, అంతేకాకుండా దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని భావించిన తొలి వ్యక్తి కూడా అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ముందు చూపుతోనే నేడు అణగారిన వర్గాలు గౌరవమైన జీవనాన్ని సాగిస్తున్నారని స్పష్టం చేశారు. అంతేకాకుండా అంబేద్కర్ జీవితం ఉద్యమాలకు, సాంఘిక సంస్కరణలకు ఊపిరి పోస్తుందని, దేశానికి అంబేద్కర్ చేసిన సేవలకు గుర్తుగా 1990లో అప్పటి భారత ప్రభుత్వం దేశ అత్యున్నత అవార్డు భారత రత్నాలు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకులుగా ఎన్నికైన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఇందులో జాతీయ బీసీ సంక్షేమ సంఘం చిత్తూరు మహిళా ఉపాధ్యక్షురాలుగా లావణ్య నియమించగా, జిల్లా మహిళా ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా సుమిత్ర, కుమార దీపాను నియమించగా, రాష్ట్ర కార్యదర్శిగా రుద్రయ్యకు నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు పూసల రవి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్రరాజు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి రుద్రయ్య, రాష్ట్ర మహిళా కార్యదర్శి కుసుమ, రాష్ట్ర కార్యదర్శులు హరిబాబు, రుద్రయ్య, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు లావణ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి సుమిత్ర, మహిళా కార్యదర్శి దీప తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ గారు భావితరాలకు భవిష్యత్తు బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా దళిత వర్గాల కోసం రానున్న పోరాడి ఆలోచన చేసి భవిష్యత్తులో ఈ వర్గాలకు ఏ రకంగా చేయూతనివ్వాలనే ఉద్దేశమైన ఆ వర్గాలను దృష్టిలో పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెత్తందారులు, పెట్టుబడిదారులు, అగ్రవర్గాల్లో యొక్క అవమానాలు గురి అసమానతను లోని భవిష్యత్తులో ఈ యొక్క
వర్గాలకు ఏ రకంగా న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆయన చేపట్టేటటువంటి రూపొందించేటువంటి రాజ్యాంగం యొక్క ఫలితాలే ఈరోజు మేమందరూ కూడా అనుభవిస్తున్నాం. ఆ మహనీయుడి యొక్క ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బడుగు బలహీన వర్గాల కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆ వర్గాలను అభివృద్ధి పంపలేక తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మేమందరూ కూడా స్వాగతిస్తూ అంబేద్కర్ యొక్క ఆలోచనలు ఆశయాలను ముందు కూడా మేమందరూ కూడా వారి వారసులుగా తీసుకువెళ్ళి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బడుగు బలహీన వర్గాల కోసం రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేయడానికి చేసి సాధించుకోవడానికి ఈ రాష్ట్రంలో దేశంలో ఉండే బడుగు బలహీన వర్గాలను కూడా కలిసి కట్టుగా కృషి చేయాలని కూడా పిలుపునిస్తూ మరొకసారి ఆ మహనీయుడికి శిరస్సు వంచి మేమందరూ కూడా ఆయన నివాళులు అర్పిస్తున్నాం. అదే రకంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భం కూడా బీసీ సంక్షేమ సంఘం తరఫున కూడా కొంతమందిని జిల్లా కార్యవర్గంలో నియామకాలు కూడా జరుపుతున్నాం. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా మేము జిల్లా మహిళా ఉపాధ్యక్షులుగా మా యొక్క లావణ్య గారిని, అదేవిధంగా ఆర్గనైజ్ సెక్రటరీగా మహిళా విభాగానికి సునీత గారిని, సెక్రటరీగా దీపా గారిని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రప్పగా గారిని నియమిస్తూ రాష్ట్ర కార్యదర్శిగా కూడా రుద్రయ్య గారిని నియమిస్తూ ఈరోజు నియామక పత్రాలు కూడా ఆ మహనీయులు స్మరించుకుంటూ వారికిస్తూ వారందరూ కూడా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం వాళ్ళందరూ కూడా గట్టిగా కృషి చేయాలని వారికి అందరికీ అభినందిస్తూ వారి నియామక పత్రాలని పత్రికాముఖంగా అందజేస్తున్నాం. కార్యాలయంలో దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్త అయినటువంటి షణ్ముగన్న గారి ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా కొంతమందిని ఈరోజు ఈ బీసీ సంక్షేమ సంఘానికి కొంతమందిని ఈరోజు ప్రతినిధులుగా కూడా నియమించడం జరిగింది. ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పనిచేసేటువంటి ఈ బీసీ సంఘం బలోపేతం చేయడానికి వాళ్ళంతా కూడా కృషి చేయాలని మనస్ఫూర్తిగా వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం గౌరవ స్వర్గీయ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు పేదల బడుగు బలహీన వర్గాలకు ఏ రకంగా అయితే మనం న్యాయం చేయగలమనే ఉద్దేశంతో 2 రూపాయలకి కిలో బియ్యాన్ని ఆ రోజు తేవడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా అయితే మనం సహాయం చేస్తే వాళ్ళ జీవితంలో నిలదొక్కుంటారో, వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళని పైకి తీసుకొని రావాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల జీవన శైలిలో మార్పు కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చేశారని ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు రాఘవులు తెలిపారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను దళిత నాయకులతో కలిసి దర్గా సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా పండుగ వాతావరణంలో అంబేద్కర్ జయంతి జరుపుకోవడం జరుగుతోందన్నారు. ఆయన ఎదుర్కొన్న సమస్యలను రాబోయే తరాలకు ఇబ్బంది లేకుండా భారత రాజ్యాంగ నిర్మాణంలో వారి అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఆయన జయంతిని పండుగ వాతావరణంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. వారి యొక్క జీవనశైలిలో మార్పులతో చాలా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చిన్ననాటి నుంచి అనేక ఇబ్బందులకు గురయ్యి వాటన్నిటిని కూడా అధిగమిస్తూ మరి ఈరోజు రాజ్యాంగ నిర్మాతకి ఆయన పితామహుడు కావడం, అందులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మా దళిత నాయకులు, దళిత జాతి కూడా ఎటువంటి పీడిత ప్రజల నుంచి బయటపడడానికి అనేక సమస్యల నుంచి కూడా వారు బయటపడే విధంగా రాజ్యాంగం రూపొందించడం, మరి సమానత్వం, వాక్ స్వాతంత్రం, మరి ఇలాంటి హక్కులన్నీ కూడా సామాజిక భద్రత అనేది కూడా దళితులకు ఉండాలనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగం నిర్మించడం జరిగింది. మరి దాని ప్రకారమే ఈరోజు కూడా ఉన్నప్పటికీ అనేక ప్రజలు అనేక గ్రామాల్లో కూడా ఇంకా దళిత పీడిత ప్రజలందరూ కూడా ఏడ్పించే దూరంలో ఈ యొక్క కార్యక్రమం జరగకూడదని, భవిష్యత్తులో ఇంకందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా వారు కోరికని, అదేవిధంగా మరి మిగతా
జరగబోయే సమస్యలన్నిటి కూడా ముందుండి మేము పోరాడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కన్వీనర్ నాగరాజు తెలిపారు. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలలో భాగంగా సోమవారం నగరంలోని దర్గా సర్కిల్ నందు గల అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగుల కన్వీనర్ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిమ్న కులంలో జన్మించి ఎన్నో కష్టాలను ఎదుర్కొని స్వయం కృషితో అత్యున్నత పదవులను అధిష్ఠించిన మహాపురుషుడు, మహామనిషి అని తెలిపారు. పట్టుదల, కార్యదీక్ష ఆయన ముఖ్య లక్షణాలని, ప్రముఖ న్యాయ శాస్త్రవేత్తగా, ఆర్థిక మేధావిగా ఆయన అందరికీ సుపరిచితుడు. భారతదేశ ఉనికిని కాపాడడంలో కీలకమైన రాజ్యాంగాన్ని పటిష్టంగా లిఖించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కే చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ పుష్పనాథన్, కార్యదర్శి అశోక్ కుమార్, ప్రెసిడెంట్ గోవిందరాజులు, అడ్వైజర్ వెంకటేశ్వరు, ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పౌరుడు ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకున్నట ఎంతో ముఖ్యమన్నమాట. కాబట్టి ఇది జరుపుకున్నట మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా యొక్క ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ జాక్టో మేము చిత్తూరు తరఫున మేము జరుపుకుంటున్నాం గర్వంగా. మరి జరిపి దీనికోసం సహకరించిన మరి ప్రతి ఒక్కరిని పేరు పేరు నేను అభినందిస్తున్నాను. ఈ యొక్క జన్మదిన ఈ అంబేద్కర్ గారి జన్మదినం జరుపుకున్నట మా జీవితాలకి ఎంతో వెలుగు అన్నమాట. ఆయన ఒక్కడు ఈ దేశంలో పుట్టలేదంటే పేదవాళ్ళకి చోటే లేదనమాట. అన్ని విధాలు మరి చదువు విషయంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, మరి ఏ విషయంలో కూడా రిజర్వేషన్లు కానీ కల్పించి ప్రజలకి బడుగు వర్గాలకు కల్పించిన ఆయన యొక్క మంచి మేలు ఈ దేశంలో పుట్టుట మనకే గర్వకారణం కాదు. ఆయన ప్రపంచ మేధావి. అన్ని దేశాలు అతని గురించి గర్వకారణంగా సంహరిస్తున్నాయి. ముఖ్యంగా ఆయనకున్నంత ఎక్కువ విగ్రహాలు ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. కాబట్టి అంబేద్కర్ గారికి ఉన్నంత విగ్రహాలు మన దేశంలోనే కాదు, మన దేశంలో తక్కువ, వేరే దేశంలో ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే ఆయన యొక్క మంచి మనసు, ఇతర జనాలు బాగుండాలనే ఒక మంచి ప్రజాసేవ, తన కుటుంబాన్నే వదిలి త్యాగం చేసి మరి అతను రాజ్యాంగాన్ని రాసి కష్టపడి దేశం బాగుండాలని ఆలోచించే వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి మన అంబేద్కర్ గారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ అని వైసీపీ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు శేఖర్ తెలిపారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని చిత్తూరు అంబేద్కర్ నగర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతగానో దోహదపడిందని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో దళిత హక్కులను కాపాడుకునే విధంగా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాంధీ, అప్పు, జ్ఞానకృష్టి, బెన్సీ, భరత్ బాబు, వసంత్, హేమంత్, బబ్లు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న సత్రానికి డిప్యూటీ సీఎం పవన్ సతీమణి అన్న లెజినోవా విరాళం ఇచ్చారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించారు. కుమారుడు మార్క్ శంకర్ పేరిట 17 లక్షలను అందించారు. ఇటీవల అగ్ని ప్రమాదం నుంచి మార్క్ బయటపడిన విషయం తెలిసిందే. దీంతో ఆమె శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.